బండి ఆత్మకూరులో ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం బండి ఆత్మకూరు మండలంలో బస్టాండ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల వైసీపీ శ్రేణులు అందరూ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేరెడ్డి చినసంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, వైస్ ఎంపీపీ రాగాల వెంకట్రమణ, దీప్ కాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, ముంతల మధుశేఖర్, శ్రీరామరెడ్డి, విక్రమ్ సింహానాయక్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిష్కరించిన 15వ సంవత్సరం ఈరోజు ఈ పోరుకు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, ప్రజలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పోరు అనేది రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో అరాచకంగా ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు మీటింగులలో కూడా కేవలం పచ్చ చొక్కా వాళ్లకు, కూటమికి ఓట్లేసిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. ఇంత దారుణమైన చర్య అనేది ఎప్పుడూ రాష్ట్రంలో జరగలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తున్నందుకు అందరూ ఓట్లేసిన ప్రజలందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి పథకం కూడా, ఏ పథకము రాని రాష్ట్రంలో ప్రజలందరికీ చేరువలో ఉండాలని కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ పథకాలు చేరే విధంగా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయలేకున్నాడంటే కన్నా ఎంత చిక్కుచేటంటే అది వాళ్ళ తెలుగుదేశము వాళ్ళకే అది చెల్లని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తూనే ఉంటాము. 4 సంవత్సరాలు మా ప్రభుత్వం వచ్చేంత వరకు, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. ఖచ్చితంగా ప్రజలందరికీ మేలు చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము.